హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఎలిప్స్ ఇంట్రడక్షన్ మొత్తం అయింది కదా. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీ, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మనకి ఎలిప్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటే వస్తాయి ఓన్లీ మనకి, ఓకేనా. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీ. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకేనా. ఓకే, దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ట్రిపుల్ స్టార్ క్వశ్చన్ ఏంటిది? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ length of the major axis, comma minor axis, latus rectum, major axis, latus rectum, comma eccentricity, coordinates of center, eccentricity, coordinates of center, foci and equation of directrices, foci and equation of directrices of the ellipse. ఇవి చూడు, x square plus 2y square minus 4x plus 12y plus 14 is equal to 0. ఇది మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్. ఇప్పుడు దీంట్లో ఎక్స్లోను క్వాడ్రాటిక్ ఉంది, వైలోను క్వాడ్రాటిక్ ఉంది, ఉండి తీరాలి అంతే కదా. ఎందుకని? ఎలిప్స్ ఈక్వేషన్ అంటే x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్టాండర్డ్ ఈక్వేషన్, అంతే కదా. సో x స్క్వేర్ టర్మ్ ఉండాలి, y స్క్వేర్ టర్మ్ ఉండాలి. ఇప్పుడు x స్క్వేర్ మైనస్ 4x ఉంది కదా, దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయొచ్చు. అలాగే 2y స్క్వేర్ ప్లస్ 12y ఉంది కదా, దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయొచ్చు. దెన్ పర్ఫెక్ట్ స్క్వేర్ చేస్తే మనకి x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఆ ఫామ్ ఉంది కదా. x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఇది కూడా 0. అప్పుడు ఏ గ్రేటర్ దెన్ బీనా, బీ గ్రేటర్ దెన్ ఏనా చూసుకొని వాటి యొక్క ఫార్ములాస్ని మనం బేస్గా తీసుకొని దాని నుంచి మనం ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, రైటా. సో ఇది ప్రాసెస్. సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏంటి? x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ minus 4x plus 12y plus 14 is equal to 0. దీని ఏ విధంగా రాయొచ్చు మనం?
దిస్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ ఈ ఎక్స్ స్క్వేర్ పక్కన ఎక్స్ స్క్వేర్ ఎక్స్ టర్మ్ రాయండి -4x. ఓకేనా, చిన్న గ్యాప్ ఇవ్వండి, ఎందుకు ఇచ్చామన్నది తెలుస్తుంది మీకు. అలాగే ఇక్కడ 2y² + 12 ప్లస్ వైని పక్కన రాయండి +12y. ఓకేనా, 14 ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు 14 ఇటువైపు తీసుకెళ్ళిపోతే -14. ఇక్కడ చిన్న గ్యాప్ ఇచ్చి -14. ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలనుకోండి. పర్ఫెక్ట్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ పక్కన మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ ఎక్స్ కోషన్ హాఫ్ చేస్తే ఎంత 2 అవుతుంది. ఎక్స్ -2 హోల్ స్క్వేర్ అవుతుందని చెప్పాను ఆల్రెడీ. ఎక్స్ -2ని హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుందో చూడండి, ఎక్స్ స్క్వేర్ +4 -4x a² + b² -2ab. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ -4x ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ -4x ఉంది. మనకి ఎక్స్ట్రా కావాల్సిందేంటి +4, కాబట్టి ఒక +4ని ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ +4 రైట్ హ్యాండ్ సైడ్లో కూడా ఏం చేయాలి, +4 చేయాలి. ఓకేనా, బిఫోర్ గోయింగ్ టు దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఒక చిన్న పని చేద్దాం. ఓకే, దీనికి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్స్ స్క్వేర్ -4x అని రాశారు కదా, ప్లస్ 2y² + 12y ఈజ్ ఈక్వల్ టు -14 అని రాయండి. తర్వాత ఎక్స్ స్క్వేర్ దిస్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ -4x, చిన్న గ్యాప్ ఇచ్చి ఇక్కడ 2 కామన్ తీసేయండి. 2 కామన్ తీసేస్తే మనకి ఏం మిగులుతుంది, ఎక్స్ స్క్వేర్ + 6y, ఇక్కడ చిన్న గ్యాప్ ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు -14. ఇందాక చెప్పినట్టు ఎక్స్ స్క్వేర్ -4x కాబట్టి దీనికి ఏం చేయాలి, +4 యాడ్ చేయాలి, ఇక్కడ +4 యాడ్ చేయాలి. దీన్ని చూడండి, y² + 6yని దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే y² కోషంట్ 1 ఉండాలి ఇప్పుడు, అందుకే 2ని కామన్ తీస్తాం. y² కోషంట్ y² + 6y దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే ఇక్కడ చూడండి, y² పక్కన y ఉంది కాబట్టి y కోషంట్ 6 కాబట్టి దాన్ని హాఫ్ చేస్తే అంత 3, y + 3 హోల్ స్క్వేర్ అవుతుంది పర్ఫెక్ట్ స్క్వేర్. ఇలా అయితే దీన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి ఏమవుతుంది, y² 9 + 6y. ఇక్కడ y² + y ఉంది, ఇక్కడ y² + y ఉంది. ఇక్కడ ఏమి లేదు మనకి, +9 లేదు కాబట్టి ఒక 9 యాడ్ చేయండి. ఇక్కడ 9 యాడ్ చేస్తే ఇక్కడ ఎంత యాడ్ చేయాలి మరి, ఇక్కడ 2 ఉంది కదా, 2ని మర్చిపోవాలి. 2 9 = 18, 2ని మర్చిపోకూడదు. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి, 2 కామన్ తీసే కాబట్టి ఇప్పుడు 2 × 9 అంతా 18 ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ, అందుకే ఆ 18 ఇక్కడ యాడ్ చేయాలి. అర్థమైందా? ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఇది ఈ పర్ఫెక్ట్ స్క్వేర్లు చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఎక్స్ -2 హోల్ స్క్వేర్ అయింది, ప్లస్ ఇది 2 × y + 3 హోల్ స్క్వేర్ అయింది. ఇదేమవుతుంది, ఇది 22 - 14 -14 + 4 ఎంత అవుతుంది, -10. -10 + 18 ఎంత అవుతుంది, +8. ఇప్పుడు ఎప్పుడు కూడా మనకు స్టాండర్డ్ ఫామ్లో రైట్ హ్యాండ్ సైడ్లో 1 ఉంటుంది కాబట్టి 8తో మొత్తాన్ని డివిజన్ చేసేయండి. డివిజన్ చేస్తే ఎక్స్ -2 హోల్ స్క్వేర్ / 8 + 2 × y + 3 హోల్ స్క్వేర్ / 8 ఈజ్ ఈక్వల్ టు 8తో డివిజన్ చేస్తే 1. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఇదేమవుతుంది, ఈ 2 8లో 4 టైమ్స్ కాబట్టి ఇదేమవుతుంది, ఎక్స్ -2 హోల్ స్క్వేర్ / 8 ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ / 4 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఇది విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x - h హోల్ స్క్వేర్ / a² ప్లస్ y - k
whole square by b square is equal to 1. Here a square is equal to 8. This implies a is equal to anta 2 root 2 comma b square is equal to 4. This implies b is equal to 2. అంటే a greater than b. a greater than b అంటే మన ఏ ఫార్ములా హారిజంటల్ ఎలిప్స్ అనమాట. ఎలిప్స్ ఏ టైప్ ఎలిప్స్? ఈ టైప్ ఎలిప్స్. బట్ సెంటర్ మాత్రం ఆరిజిన్ కాదు, సెంటర్ 0 0 కాదు. సెంటర్ ఎక్కడికి షిఫ్ట్ అయింది? హెచ్ కామ కే దగ్గర షిఫ్ట్ అయింది. ఇక్కడ హెచ్ అనేది ఏంటి? నౌ సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్. దీని నుంచి మనం ఏం రాయొచ్చు ఇప్పుడు? సెంటర్ హెచ్ కామ కే. నౌ సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ హెచ్ కామ కే ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి హెచ్ 2 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ -3 కింద రాయాలి. వై మైనస్ ఆఫ్ -3. అప్పుడు ఇక్కడ కే వాల్యూ ఎంత అవుతుంది? -3 అవుతుంది. అదొకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏది ఉంటుంది డైరెక్ట్గా రాసేయకూడదు, మైనస్ ఉండాలి మధ్యలో. ఇప్పుడు ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ వచ్చినప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ కింద రాసుకోవాలి అది. ఓకేనా? విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. ఓకే, ఇప్పుడు మనకి ఏమొచ్చింది? సెంటర్ వచ్చింది. ఇప్పుడు సెంటర్ యొక్క కోఆర్డినేట్స్ 2, -3. వీటిని అన్నింటినీ కూడా ఇప్పుడు ఫోకస్ అడిగిన డైరెక్ట్రీస్ అనేది ఏవడైనా సరే పాయింట్ అయితే డైరెక్ట్గా యాడ్ చేయడం. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రీస్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అయితే మనం ఏం చేద్దాం? వాటి యొక్క ఎక్స్లోంచి ఎక్స్ కోఆర్డినేట్ని, అంటే సెంటర్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. వైలోంచి సెంటర్ యొక్క వై కోఆర్డినేట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. దీని గురించి పారాబోలాలో చాలా చాలా క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? సో అంత స్ట్రెచ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ హెచ్ కామకే 2, -3 వచ్చింది. సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ అడిగాడు. తర్వాత ఏమడిగాడు? కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్, ఫోకై ఎస్ కామా ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, మామూలుగా దీనికి ఫార్ములాస్ ఏంటి? ఆర్జెంటల్ ఎలిప్స్ కాబట్టి +or-AE కామా 0. ఓకేనా? +or-AE కామా 0 కాబట్టి దీనికి మనం ఏం చేయాలి? హెచ్ కామా కేని యాడ్ చేయాలి. కాబట్టి +or-AE, ఈ ఎక్స్ కోఆర్డినేట్ కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్కి హెచ్ని యాడ్ చేయాలి. అలాగే వై కోఆర్డినేట్ 0 కాబట్టి 0కి మనం కేని యాడ్ చేయాలి. ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్ కాబట్టి దీనికి ఇది యాడ్ చేస్తాం. సో +or-AE, ఏ ఎంత వచ్చింది మనకి? 2 root 2. ఈ ఎంత వచ్చింది? ఇప్పుడు ఈ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఈ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తాం? ఇక్కడ ఈ స్క్వేర్ ఫార్ములా ఏంటి? 1 - b square by a square square root of, sorry, e is equal to, e square is equal to, మొత్తం రాయలేదండి. ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు 1 - b square by a square. ఏ పెద్దది కాబట్టి డినామినేటర్లో ఇది వస్తుందని చెప్పాను. దిస్ ఎంప్లాయిస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - b square by a square. దట్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఎంప్లాయిస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - b square. b square అంటే ఎంత? 4 by a square అంటే ఎంత? 8. దిస్ ఎంప్లాయిస్, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇది చెరిపేస్తున్నాను. మనం ఈ ఫైండ్ అవుట్ చేయడం ఫస్ట్ మర్చిపోయాను. దిస్ ఎంప్లాయిస్ ఈ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - ఇదేమవుతుంది? 4 2 టైమ్స్ కదా, 1/2. ఎల్సిఎం చేస్తే 2 1 = 2, 2 - 1 1/√2. దిస్ ఎంప్లాయిస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/√2. ఓకేనా? ఇంటూ ఈ వాల్యూ ఎంత వచ్చింది? 1/√2 ప్లస్ హెచ్ ఎంత? హెచ్ వాల్యూ సెంటర్ హెచ్ కమ్మకి ఫైండ్ అవుట్ చేసింది. ఇదిగో హెచ్ +2 కామా 0 ప్లస్ ఆఫ్ k
కే ఎంత -3. ఇవి ఏంటివి ఫోకై, కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకై. ఈ రూట్ 2 క్యాన్సిల్ అవుద్ది. 2 1 జర్ 2. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇది +or -2 +2, -3. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఎస్ ఈజ్వల్ ఎంత ఉందో ఒకసారి +2 తీసుకుని యాడ్ చేస్తే 4 అవుతుంది. 4, -3, అండ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు -2 +2 ఎంత అవుతుంది, 0, -3. ఇవి కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకై. ఓకేనా, ఫోకై అయింది. తర్వాత వర్టీసెస్ ఈజ్ ఈక్వల్ టు వర్టీసెస్ +or -a, 0 అంతేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు మామూలుగా స్టాండర్డ్ ఫామ్కి +or -a, 0 కదా. ఇప్పుడు ఏం చేయాలి, +or -a, దీనికి ఏం యాడ్ చేయాలి, హెచ్ యాడ్ చేయాలి. +or -a, 0 కాబట్టి 0కి కే యాడ్ చేయాలి. ఓకే, ఇది ఏ వాల్యూ అంతా +or -a ఎంత వచ్చింది మనకి 2√2 ప్లస్ హెచ్ ఎంత, హెచ్ వాల్యూ వచ్చి మనకి h2k -3 కదా, h2k -3, h2 యాడ్ చేయండి. అలాగే 0 + 3 అంటే -3. దిస్ ఈజ్ ఈక్వల్ టు +or -2√2 + 2, -3. ఓకేనా. అంటే వర్టిసెస్ ఏమవుతాయి, ఒకసారి +2√2 తీసుకుంటే 2√2 + 2, -3, అండ్ -2√2 + 2, -3. ఈ రెండు వర్టిసెస్ అవుతాయి. ఓకేనా, ఈ రెండు వర్టిసెస్. తర్వాత ఏమిటి, ఫోకా అయింది, వర్టిసెస్ అయింది, సెంటర్ అయింది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 2a. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి, దీనికి మళ్ళీ ఏమీ యాడ్ చేయకండి, యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది లెంత్ అనేది ఏంటి, లెంత్ అనేది చేంజ్ అవ్వదు. ఒకవేళ ఎలిప్స్ అంటే సెంటర్ని ఇక్కడ నుంచి ఇంకో చోటకి షిఫ్ట్ చేసినా, లేదంటే ఇంకో చోటకి షిఫ్ట్ చేసినా, ఎక్కడికి షిఫ్ట్ చేసినా సరే లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ కానీ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ కానీ చేంజ్ అవ్వవు. కాబట్టి అది యాజ్ ఇట్ ఈజ్ అలాగ ఉంటుంది. 2 × 2√2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4√2 యూనిట్స్. అలాగే లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఫార్ములా అంటే 2b, 2 × 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంది, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అంది. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ ఏది ఇక్కడ, ఎక్స్ యాక్సిస్ అంతే కదా. ఎలా కదా ఉంటుంది ఎలిప్స్ అంటే, ఇది ఎక్స్ యాక్సిసే కదా. యాక్సిస్ని ఫోకై దేని మీద ఉంటుందో దాన్నే యాక్సిస్ అంటాం. ఫోకై దేని మీద ఉన్నాయి, ఎక్స్ యాక్సిస్ మీద. ఎక్స్ యాక్సిస్ మనం యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ అంటాం. ఈ కేసులో మనకేంటి, ఎక్స్ యాక్సిస్కి ఫార్ములా అంటే y = 0 స్టాండర్డ్ ఫామ్కి. ఇక్కడ y కోఆర్డినేట్ ఉంది, y ఉంది కాబట్టి yలోంచి y కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ తీసేయాలి. y కోఆర్డినేట్ సెంటర్ ఎక్కడంతా, y - k. y - k ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ y -3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే y + 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. అండ్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ కూడా అడిగాడు కదా. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అడగదు యాక్చువల్గా, మనం చేసాం ప్రాబ్లం కదా. ఓకే, తర్వాత ఈక్వేషన్స్ ఆఫ్
డైరెక్ట్రిసెస్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఫార్ములా ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఉంది కాబట్టి మైనస్ హెచ్ చేయాలి. ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ నుంచి ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. ఇది ఫార్ములా. అంటే ఎక్స్ మైనస్ హెచ్ ఎంత 2√2 సారీ హెచ్ ఎంత 2 h2 అండ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ అంత 2√2 బై ఈ అంతా 1/√2. దట్ ఈజ్ ఈక్వల్ ఇది ఎంత అవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ √2 పైకి వెళ్ళిపోయిందండి. √2 ఇంటూ √2 ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 2 = 4 ఎక్స్ మైనస్ 2 అంతేనా? దీన్ని ఎలా ఉంచేసినా పర్లేదు. ఎక్స్ మైనస్ 2 ఒకసారి +4 తీసుకున్నాం అనుకోండి. ఎక్స్ మైనస్ 2 +4 తీసుకుని మైనస్ ఇటువైపు తీసుకొచ్చేస్తే ఇది ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒకటి అవుతుంది. అండ్ ప్లస్ తీసుకున్నాం తర్వాత మైనస్ తీసుకోండి. ఎక్స్ మైనస్ 2 -4 తీసుకుంటే -4 తీసుకుని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకొస్తే ఇది ఏమవుతుంది? +4 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ -2 + 4 +2 కాబట్టి ఇది ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా వదిలేసినా ప్రాబ్లం లేదు. ఇది కూడా ఆన్సరే, లేదంటే ఇలా కూడా రైట్. ఒక డైరెక్ట్రిస్ అంటే డైరెక్ట్రిస్ రెండు ఇలా ఉంటాయి కదా. ఒక దాని ఈక్వేషన్ ఒకటి అనుకుంటే ఒక దాని ఈక్వేషన్ ఇదే. ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఈ రెండు. దీనికి నెంబర్లు కూడా వేసుకోండి కావాలంటే. సెంటర్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, vertices third one, fourth one, fifth one, sixth one, seventh one. ఓకేనా? ఇవి ఆల్మోస్ట్ అన్నీ ఫైండ్ అవుట్ చేశాను దీనికి. ఇది క్వశ్చన్ నెంబరు 1. ఈ టైప్ క్వశ్చన్లో మనకి మ్యాక్సిమం ఇస్తూ ఉంటాడు. క్వశ్చన్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా? సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. ఇది ఏంటిది? ఫైండ్ ఎసెంట్రిసిటీ, కోఆర్డినేట్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ రైటస్ రెక్టమ్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఆఫ్ ది ఎలిప్స్. మొత్తం అన్నీ అడిగాడు. ఎంత క్వశ్చన్ అడిగింది? సేమ్ ఫస్ట్ క్వశ్చన్ అడిగింది. ఫైండ్ ఎసెంట్రిసిటీ, ఫైండ్ ఎసెంట్రిసిటీ, కోఆర్డినేట్స్ ఆఫ్ పోకై, కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకై, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఎల్ఎల్ఆర్ అని రాస్తాం, length of latus rectum and equation of directrices and equation of directrices of the ellipse. Ellipse 9x square 16y square, 9x square plus 16y square minus 36x plus 32y plus minus 92 is equal to 0. Minus 92 is equal to 0. Find eccentricity, coordinates of foci, length of latus rectum, equation of directrices of the ellipse. సొల్యూషన్లో మనకి గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్
9x square plus 16y square minus 36x plus 32y minus 92 is equal to 0. This implies ఈ ఈక్వేషన్ రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్ పక్కన ఎక్స్ టర్మ్ రాయండి. మైనస్ 36x ప్లస్ 16y స్క్వేర్ ప్లస్ 32y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 92 ఇటువైపు తీసుకొస్తే ప్లస్ 92. ఇప్పుడు దీంట్లో 9 కామన్ తీసేయండి. ఎప్పుడు ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే దాని కోషంట్ 1 ఉండాలి. కాబట్టి 9 కామన్ తీసేస్తే ఎక్స్ స్క్వేర్ 9 4 36 కాబట్టి 4x ఇక్కడ చిన్న గ్యాప్ ఇవ్వండి ప్లస్ ఇక్కడ 16 కామన్ తీసేయండి. ఇక్కడికి అంతే. వైలో క్వాడ్రాటిక్ ఉంది కదా, దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే వై స్క్వేర్ కోషంట్ 1 ఉండాలి. కాబట్టి 16 కామన్ తీసాం ప్లస్ 2 16 32 కాబట్టి 2y ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వండి ఈజ్ ఈక్వల్ టు 92. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఉంది, పక్కన మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 2, ఎక్స్ కోషంట్ ఎంత 4, దాన్ని హాఫ్ చేస్తే 2 అంటే దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేస్తే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనం ఏది యాడ్ చేయాలనేది ఎలా చూసుకుంటే దీన్ని ఓపెన్ చేసి చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ఇందాకట్లాగే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ఉంది ఇక్కడ, బట్ ఏది లేదు 4 లేదు కాబట్టి ఒక 4ని యాడ్ చేయాలి. ఇక్కడ 4ని యాడ్ చేస్తే ఇక్కడ 9 ఉంది కదా, దాన్ని మర్చిపోకూడదు. 9 4 36 ఎక్స్ట్రా వచ్చినట్టు ఇక్కడ, కాబట్టి ఇక్కడ 36ని యాడ్ చేయండి. అలాగే ఇక్కడ వై స్క్వేర్ ప్లస్ 2yలో ఇక్కడ వై స్క్వేర్ ఉంది, వై పక్కన ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. వై కోషంట్ ఎంత 2ని హాఫ్ చేస్తే 1 కాబట్టి ఇది వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇది దీన్ని చేయాలంటే ఇక్కడ మనకి ఏది ఎక్స్ట్రా అవుతుందో చూడండి. వై స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y, వై స్క్వేర్ ప్లస్ 2y ఇక్కడ ఉంది, ప్లస్ 1 ఒకటి ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఇక్కడ 1 యాడ్ చేసాం. అలాగే ఇక్కడ 16 × 1 ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి 16 దీన్ని ఇక్కడ యాడ్ చేయండి. ఓకేనా, పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడం ఇలాగా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది 9 ఇదేమవుతుంది ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 16 y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అన్ని ప్లస్లేగా 36 16 అంతా 40 52ను ఇదంతా 144. ఇప్పుడు 144 ఇప్పుడు స్టాండర్డ్ ఫార్ములాలో మనకు రైట్ హ్యాండ్ సైడ్ 1 ఉండాలి కాబట్టి మొత్తాన్ని డివిజన్ చేసేయండి. 9 ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 144 ప్లస్ 16 వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 144. 144 బై 144 ఎంత 1. ఓకేనా, ఇప్పుడు 9 144లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 16 టైమ్స్. ఈ 16 144లో 9 టైమ్స్. రివర్స్ 9 16 ఎంత అవుతుంది 90 54 144 కాబట్టి 9 144లో 16 టైమ్స్, 16 144లో 9 టైమ్స్. మన ఫైనల్గా ఏం లేదు మనకి ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 16 ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1 which is in the form of ఏ ఫామ్లో ఉంది ఇది ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y minus k whole square by b square is equal to 1. Here a square is equal to 16. This implies a is equal to 4 comma b square is equal to 9. This implies b is equal to 3. అంటే ఏనే ఎక్కువ ఉంది కాబట్టి a గ్రేటర్ దాన్ b. అంటే ఇది ఏ ఎలిప్స్ హారిజంటల్ ఎలిప్స్ ఈ విధంగా వస్తుంది. xx ఇది yx హారిజంటల్ ఎలిప్స్ సెంటర్ మాత్రం h, kకి షిఫ్ట్ అయిందన్నమాట. ఓకే, ఇప్పుడు దీనికి ఎసెంట్రిసిటీ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కానాడు ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయండి.
ఫస్ట్ పాయింట్లో ఎసెంట్రిసిటీ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అంటే 1 మైనస్ డినామినేటర్లో ఏముండాలి, ఏది ఎక్కువ ఉందో అది ఉండాలి. ఏ గ్రేటర్ దెన్ 0 కదా, ఏ గ్రేటర్ దెన్ బి, బీ స్క్వేర్ బై ఏ గ్రేటర్ దెన్ బి కాబట్టి ఏనే కింద ఉండాలి, ఏ స్క్వేర్. దిస్ ఎంప్లాయిస్ ఈ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ స్క్వేర్ ఎంత 16, బీ స్క్వేర్ ఎంత 9 బై ఏ స్క్వేర్ ఎంత 16. ఇదంతా అవుతుంది. ఎల్సిఎం చేస్తే 16 ఇంటూ 1 16 మైనస్ 9 ఎంత 7. అంతే 7 బై 16 రూట్ అంటే ఇది రూట్ 7 బై రూట్ 7 బై 4. అంతేనా, రూట్ 7 బై 4. ఎస్ కరెక్ట్, అంతే. ఎసెంట్రిసిటీ రూట్ 7 బై 4. నెక్స్ట్ ఏమిటి ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ ఆఫ్ పోకై. ఫోకై ఈజ్ ఈక్వల్ టు ఎస్ కామా ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ ఫార్ములా ఏంటి మనకి ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0 కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఏఈ ప్లస్ హెచ్ యాడ్ చేయాలి, 0కి కే కోఆర్డినేట్ యాడ్ చేయాలి. అప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే ఎంత వచ్చింది మనకి A4, ఈ ఎంత వచ్చింది రూట్ 7 బై 4 ప్లస్ హెచ్ ఎంత 4 కామా 0 ప్లస్ కే అంటే కే ఎంత వచ్చింది మనకి 3, సారీ హెచ్ మీన్స్ మనకి సెంటర్ ఎంత వచ్చింది హెచ్ కామా కే. ఇక్కడ సెంటర్ హియర్ సెంటర్ రాసిండే, హియర్ సెంటర్ హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు H2, ఇక్కడ మైనస్ ఆఫ్ -1 అని రాయాలి, -1 H2 K -1. H2 0 మైనస్ ఆఫ్ -1 K -1 కదా, అంటే ఈ 4 క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ ఆర్ మైనస్ రూట్ 7 ప్లస్ 2 కామా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +1. దీని అలా ఉంచేయచ్చు, లేదంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఒకసారి ప్లస్ తీసుకోండి, రూట్ 7 ప్లస్ 2 కామా 1 అండ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 7 ప్లస్ 2 కామా 1. ఈ రెండు ఫోకై. తర్వాత థర్డ్ పాయింట్లో ఏం కావాలంటే థర్డ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ LLR. థర్డ్ది LLR అంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా ఏంటి మనకి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, లెంత్లో ఎప్పుడు చేంజ్ అవ్వవు, ఆరిజిన్ ఎక్కడికి షిఫ్ట్ అయినా సరే. కాబట్టి 2b² బై ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ బి ఎంత వచ్చింది మనకి 4 బై ఏ ఎంత B3 వచ్చిందిగా, B3² ఏ అంత 4 దట్ ఈజ్ ఈక్వల్ ఇదంతా ఎన్నిసార్లు 2 టైమ్స్ 9/2 యూనిట్స్, 9/2 యూనిట్స్. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్ ఫోర్త్ వన్, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసిస్. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసిస్ ఫార్ములా ఏంటి ఎక్స్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. ఇక్కడ హెచ్ కామకి షిఫ్ట్ అయింది కాబట్టి ఎక్స్లోంచి హెచ్ సబ్ట్రాక్ట్ చేయాలి,
అండ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. ఎక్స్ హెచ్ ఎంత వచ్చింది మనకి 2, H2 కదా వచ్చింది మనకి. H2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ ఎంత 4 బై ఈ అంతా √7/4. √7/4 రెసిప్రోకల్ అయితే ఇది ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 16/√7 x మైనస్ 2 ఈజ్ ఈక్వల్. ఓకేనా. ఈ 2ని డివైడ్ తీసుకెళ్ళాలనుకోండి x ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 16/√7. ఇవి ఈక్వేషన్స్. ఓకేనా. మీరు సింప్లిఫై చేయాలంటే ఇంకా √7x కూడా మల్టిప్లై చేయాలిగా. √7x ఈజ్ ఈక్వల్ టు 2√7 ప్లస్ ఆర్ మైనస్ 16. ఇది ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఇది ఆన్సర్. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3 కూడా డైరెక్ట్ సేమ్ ఇదే క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3 కూడా సేమ్ ఇదే క్వశ్చన్. ఏమిచ్చాడు, ఫైండ్ ఎసెంట్రిసిటీ coordinates of foci, comma, length of lattice rectum LLR, and equation of directrices of the ellipse, and equations of directrices of the ellipse. ఈక్వేషన్స్ ఆఫ్ ది ఎలిప్స్ ఏమి ఇచ్చిన మనకి ఎలిప్స్ 3x² + y² 3x² + y² -6x -2y -5 = 0. సొల్యూషన్లో ఏం చేయొచ్చు మనం, గివెన్ equation of ellipse, given equation of the ellipse 3x² + y² -6x -2y -5 = 0. ఇప్పుడు దిస్ ఇంప్లైస్ x² దగ్గర x రాయండి. 3x² -6x + y² -5 ఇటువైపు తీసుకెళ్ళిపోయింది +5. ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే x² కోషంట్ 1 ఉండాలి. కాబట్టి 3 కామన్ తీసేయండి. 3 కామన్ తీస్తే x² - 2x ఇక్కడ చిన్న గ్యాప్ ఇవ్వండి ప్లస్ y² - 2y చిన్న గ్యాప్ ఇవ్వండి 5. దిస్ ఇంప్లైస్. ఇప్పుడు మనకి దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే x² పక్కన మైనస్ ఉంది కాబట్టి x కోషంట్ అక్కడ 2ను హాఫ్ చేస్తే ఎంత 1 హోల్ స్క్వేర్ అంతే x - 2 హోల్ స్క్వేర్ కదా. దీన్ని ఓపెన్ చేస్తే x² + 1 - 2x. x² - 2x ఉంది, బట్ మనకేమని 1 ఒకటి ఎక్స్ట్రా కావాలి దీని పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే. కాబట్టి ఇది +1 చేసాం. ఇక్కడ +1 కాదు, ఇక్కడ 3 ఉంది కదా, 3 × 1 3ని యాడ్ చేయాలి. ఈ 3ని మర్చిపోకూడదు. అలాగే ఇది దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే y² ఎంతో పక్కన మైనస్ ఉంది కాబట్టి y - 2y. y కోషంట్ 2 కాబట్టి దాన్ని హాఫ్ చేస్తే 1 y - 1 హోల్ స్క్వేర్ = ఏమవుతుంది y² + 1 - 2y. ఇక్కడ కూడా +1 ఇక్కడ 1 ఇక్కడ డైరెక్ట్ 1 యాడ్ చేయడం, ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి +1 యాడ్ చేయడం. ఓకేనా. ఇదేమవుతుంది ఇప్పుడు దీన్ని 3 × x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 1 హోల్ స్క్వేర్ = 9. రైట్ హ్యాండ్ సైడ్లో ఇప్పుడు 1 ఉండాలి కాబట్టి మొత్తం 9తో డివిజన్ చేసేయండి. డివిజన్ చేస్తే x - 1 హోల్ స్క్వేర్ బై 9 ప్లస్ y - హోల్ స్క్వేర్ బై 9 = ఎంత 1.
ఈ 3 దీంట్లో ఎన్నిసార్లు 3 టైమ్స్. ఫైనల్గా మనకు వచ్చింది ఏంటి, స్టాండర్డ్ ఫాము x మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 3 ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1, which is in the form of x square by a square plus y square by b square is equal to 1. ఈ ఫామ్లో ఉంది. బట్ ఏ గ్రేటర్ దెన్ బీనా బీ గ్రేటర్ దెన్ ఏ అనే చూడాలి. చూడడానికి ఏముంది, సింపుల్ కదా. హియర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3. దిస్ ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 కామా బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 9. దిస్ ఎంప్లాయిస్ బీ ఈజ్ ఈక్వల్ టు 3. రూట్ 3 ఎక్కువ, 3 ఎక్కువ, 3నే ఎక్కువ. ఎందుకంటే రూట్ 3 వాల్యూ ఎంత 1.732 సంథింగ్ అంతేనా. బీ ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి బీ గ్రేటర్ దాన్, ఇక్కడ బ్రాకెట్లో రాసుకున్న పర్లేదు, బీ గ్రేటర్ దాన్ ఏ. అంటే ఎలిప్స్ ఏమొస్తుంది, ఏ టైప్ ఎలిప్స్ వస్తుంది, వర్టికల్ ఎలిప్స్ వస్తుంది. ఎక్స్ఎక్స్ వైఎక్స్ సెంటర్ 0 నుంచి ఈ టైప్ ఆఫ్ ఎలిప్స్ వస్తుంది. ఈ టైప్ ఆఫ్ ఎలిప్స్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఫార్ములాస్ అన్నీ కూడా ఏ ప్లేస్లో బీ రాస్తాం, బీ ప్లేస్లో ఏ రాస్తాం. ఆల్రెడీ దీని గురించి మనం చెప్పాం కాబట్టి ఇప్పుడు మనకి ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఎసెంట్రిసిటీ. హెచ్ కమ కే రాయండి ఇక్కడ. హియర్ కంటే సెంటర్ హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ అంతా x మైనస్ 1 హోల్ స్క్వేర్ y మైనస్, పర్ఫెక్ట్ దీంట్లో ఈ ఫార్మేట్లో ఉంది కదా. సారీ, ఇది x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్, x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్మేట్లో ఉంది. ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తే హెచ్ ప్లేస్లో 1 ఉంది, కే ప్లేస్లో 1, కే ప్లేస్లో కూడా 1 ఉంది. కాబట్టి సెంటర్ ఎంత అవుతుంది 1,1. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నది. ఫస్ట్ ఏంటి, ఎసెంట్రిసిటీనా. ఎసెంట్రిసిటీ ఫస్ట్ పాయింట్ మనకి ఎసెంట్రిసిటీ కావాలి. ఎసెంట్రిసిటీ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్, రివర్స్ అవుతుంది ఫార్ములా. బీ గ్రేటర్ దెన్ ఏ కాబట్టి డినామినేటర్లో బీ స్క్వేర్ రావాలి. దిస్ ఎంప్లాయిస్ ఈ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్. ఆ ఫార్ములాకి ఈ ఫార్ములాకి తేడా అదే. ఏ ప్లేస్లో బీ వస్తుంది, బీ ప్లేస్లో ఏ వస్తుంది. 1 మైనస్ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ఎంత 3, బీ స్క్వేర్ ఎంత 9, 3/9. 9 1 jar 9, 9 మైనస్ 3 ఎంత 6, 6/3, 6/9 ఇది. సిక్స్ బై 9, 3 క్యాన్సిల్ అవుతుంది. ఎన్నిసార్లు 2 టైమ్స్ 3 టైమ్స్ కాబట్టి రూట్ 2/3 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత వచ్చింది రూట్ 2/3. అలాగే సెకండ్ది ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని. సెకండ్ది కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకై. సెకండ్ ఫోకై ఎస్ కామా ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఫోకై. ఇప్పుడు మనకి ఏం అవుతుంది, ఫోకై దేని మీద అంటే వై యాక్సిస్ మీద ఉంటుంది. వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ 0 కాబట్టి 0 ప్లస్ దీనికి హెచ్. అలాగే ఏఈ మామూలు స్టాండర్డ్ ఫామ్కి ఏంటి బిఈ కాబట్టి ఇక్కడ బిఈ ప్లస్ ఆర్ మైనస్ బిఈ ప్లస్ ఏం యాడ్ చేయాలి, కే యాడ్ చేయాలి. అంతేనా. స్టాండర్డ్ ఫామ్కి వచ్చి 0 కామా ప్లస్ ఆర్ మైనస్ బిఈ, ఇక్కడ హెచ్ను కేని యాడ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ హెచ్ అంతా 1 ప్లస్ ఆర్ మైనస్ బి అంతా 3 ఇంటూ ఈ అంతా రూట్ 2/3 ప్లస్ కే అంతా 1 అంటే 1 కామా ప్లస్ ఆర్ మైనస్
పైన కింద √3 ఇంటూ √3తో మల్టిప్లై చేసామనుకోండి, దీన్ని 3√2/√3 కదా, √2/√3ని ఇలా రాయొచ్చుగా. పైన కింద √3 ఇంటూ √3తో మల్టిప్లై చేస్తే √3 ఇంటూ √3 3 అవుతుంది. ఇదిని క్యాన్సిల్ అయిపోతాయి. √3 ఇంటూ √3 √2 ఇంటూ √3 ఎంత అవుతుంది? √6. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే √6 అవుతుంది. √6 + 1 అంటే ఇక్కడ s ఈక్వల్ ఎంత అవుతుంది? 1, √6 + 1 అండ్ s డాష్ ఈక్వల్ టు 1 + √6 అని రాయొచ్చు. 1, 1 - √6 అని రాయండి. 1 + √6, 1 - √6 ఎలా రాసినా పర్లేదు. ఇవి ఫోకై. ఓకేనా? ఫోకై 1, 1 ± √6. తర్వాత ఏమడిగాడు? ఫోకై లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు హార్జెంటల్ ఎలిప్స్కి అయితే 2b²/a. ఇక్కడ వర్టికల్ ఎలిప్స్ కాబట్టి 2a²/b అవుతుంది. 2a²/b దట్ ఈజ్ ఈక్వల్ టు 2. a² అంటే ఎంత? a² అంటే 3 b అంతా 3. 3 క్యాన్సిల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్. అలాగే ఫోర్త్ వన్ ఏమడిగాడు? ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది వర్టికల్ ఎలిప్స్ కాబట్టి హారిజంటల్ లైన్ చెప్తా. డైరెక్ట్రిసెస్ అంటే హారిజంటల్ లైన్కి ఈక్వేషన్ అంటే y = సంథింగ్, y = సమ్ k. అదే వర్టికల్ లైన్కి అయితే x = సమ్ k. ఇక్కడ y = సమ్ k అవుతుంది కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? y - k ఈజ్ ఈక్వల్ టు, అక్కడ ఏంటి +or - a అని రాస్తుంది. ఇక్కడ ఏమో రాయాలి? +or - b/e. అంటే y - k అంతా 1 +or - b అంతా 3 e అంతా √2/√3. √2/3. ఈ √3ని పైకి తీసుకెళ్ళిపోవచ్చుగా. తీసుకెళ్ళి 1 కూడా ఇటువైపు తీసుకొచ్చేసండి. +1 అవుతుంది. +or - 3√3/2. దీస్ ఆర్ ది ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. 2 + or - 3√3. ఇది √2 కదా, √2. ఇదేంటి? దీన్ని ఎల్సిఎం చేసారంతే. ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం చేసి √2ని ఇటువైపు తీసుకొచ్చాం అనుకోండి, √2y ఈజ్ ఈక్వల్ టు, మల్టిప్లై చేస్తే √2 కదా, √2 + or - 3√3. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా? ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఓకే, ఇది ఈక్వేషన్ క్వశ్చన్ నెంబర్ 3. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది ఏంటిది? ఫైండ్ ది ఎసెంట్రిసిటీ, కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్. ఫైండ్ ఎసెంట్రిసిటీ, కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్. కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్. ఫోకై, length of major axis, minor axis, foci, length of major axis, minor axis,
minor axis, latus rectum, coordinates of center, equations of directrix, length of latus rectum, length of latus rectum, length of latus rectum, equations of directrices and equations of directrices, directrices of the ellipse, of the ellipse. 4x square plus y square, 4x square plus y square minus 8x plus 2y plus 2y plus 1 is equal to 0, plus 1 is equal to 0. Okay na? Find the eccentricity, coordinates of center, foci, length of major axis, minor axis, length of latus rectum, అన్నీ అడిగాడు. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ మొత్తం. ఓకేనా? సొల్యూషన్లో ఏం చేద్దాం? గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ 4x square plus y square minus 8x plus 2y plus 1 is equal to 0. This implies x square దగ్గర x టర్మ్ రాయండి, 4x square minus 8x plus y square plus 2y plus 1 is equal to 0. దీని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే ఎక్స్ స్క్వేర్ కోషంట్ 1 ఉండాలి ఇప్పుడు. కాబట్టి 4 కామన్ తీసేయండి. కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 8లో 4 కామన్ తీస్తే ఎంత అక్కడ 2x, చిన్న గ్యాప్ ఉంచండి ఇక్కడ, ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y, చిన్న గ్యాప్ ఉంచి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 ఇటువైపు తీసుకొచ్చాను -1. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే ఇది x - 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సేమ్ ఇటువంటి ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసాం అంటే ఒక +1 ఎక్స్ట్రా వస్తుంది, ఎక్స్ట్రా కావాలి కాబట్టి +1. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా అవుతుంది ఇప్పుడు 4 + 1 4 ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి ఇక్కడ 4ని యాడ్ చేయండి. ఇక్కడ ఒక 1 ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఇక్కడ కూడా 1 యాడ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? ఇది x -1 హోల్ స్క్వేర్ 4 ఇంటూ ప్లస్ y + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ +1 - 1 రెండు క్యాన్సిల్ అయిపోతే 4. ఇక్కడ 1 ఉండాలి కదా రైట్ హ్యాండ్ సైడ్లో, 4తో డివిజన్ చేసేయండి. డివిజన్ చేసేస్తే ఇది x - 1 హోల్ స్క్వేర్, 4 4 క్యాన్సిల్ అయిపోతాయి కదా, ప్లస్ ఇది y + 1 హోల్ స్క్వేర్, ఇక్కడ 1 రాసుకోండి, 1 ఉన్నట్టు, ఇక్కడ డివైడెడ్ బై 4, ఇది 4/4 1 అంతా ఎంత 1, విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x - h హోల్ స్క్వేర్ by a square plus y - k whole square by b square is equal to 1. This implies a square is equal to 1. This implies here, implies కాదు, here a square is equal to 1. This implies a is equal to √1. b square is equal to 4. This implies b is equal to 2. అంటే b greater than a. అంటే ఎలిప్స్ ఏ విధంగా వస్తుంది? వర్టికల్ ఎలిప్స్ ఈ విధంగా వస్తుంది, x యాక్సిస్ y యాక్సిస్. ఓకేనా? ఓకేనా? సో ఇది ఇప్పుడు ఏంటంటే సెంటర్ ఎంత? సెంటర్ ఫస్ట్ ఇది సెంటర్ h, k ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ మైనస్ ఉండాలి, మైనస్ ఉంది కాబట్టి హెచ్ ప్లస్లో 1. ఇక్కడ మైనస్ ఉండదు బట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -(-1) కింద రాస్తే ఇది 1 - 1. ఇది హెచ్ కమ్మకి. తర్వాత ఎసెంట్రిసిటీకి ఫార్ములా ఏంటి? 2. ఎసెంట్రిసిటీ E² = 1 - B ఎక్కువ ఉంది, B పెద్దది కాబట్టి A²/B² ఫార్ములా. దిస్ ఇంప్లైస్ E = √(1 - A²/B²). √(1 - A² అంటే ఎంత? 1, B² అంటే ఎంత? 4. 1/4. ఎల్సిఎం చేస్తే 4 - 1 ఎంత? 3/4. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? √3/2. E = √3/2. ఎసెంట్రిసిటీ వచ్చింది. కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ వచ్చింది. తర్వాత ఇంకేం కావాలి? ఫోకై. థర్డ్ది ఫోకై. ఫోకై = S, S'. ఫోకై y యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి x కోఆర్డినేట్ 0 అవుతుంది కాబట్టి 0 + h ± BE + K. ఇవి 0 + h ఎంత? 1 వచ్చింది కదా, 0 + 1 ± B ఎంత? B వచ్చి 2 ఇంటూ ఎసెంట్రిసిటీ అంతా √3/2 ప్లస్ K అంతా -1. 0 + 1 అంతా 1. ఈ 2 క్యాన్సిల్ ± 3 + 1. ఇవి ఫోకై. ఒకసారి ప్లస్ తీసుకుంటే ఒక ఫోకస్ వస్తుంది, ఒకసారి మైనస్ తీసుకుంటే ఒక ఫోకస్ వస్తుంది. దట్ మీన్స్ మీరు రాసుకోండి S = 1, ప్లస్ తీసుకుంటే 3 + 1 4 అండ్ S' మైనస్ తీసుకుంటే -3 + 1 అంతా -2 కాబట్టి 1 - 2. 1 - 2. 1, 4 S' 1, -2. వర్టీసెస్ కూడా అడిగాడు. ఇది ఓకే. థర్డ్ది వర్టీసెస్ కూడా రాసాను. ఇంకేముంది? 4th one వర్టీసెస్. వర్టీసెస్ వర్టీసెస్ ఏమొస్తాయి? వర్టీసెస్ కూడా y యాక్సిస్ మీద ఉంటాయి కాబట్టి x కోఆర్డినేట్ 0 అవుతుంది. అంటే 0 + h, BE ± BE + K. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 + h అంటే ఎంత? h అంటే 1 ± BE. B అంటే 2, E అంటే √3/2 ప్లస్ K అంటే ఎంత? -1 కాబట్టి -1. (1, 2 క్యాన్సిల్ ఇక్కడ చిన్న తప్పు చేసాం. ఇది √3. ఇవి వర్టిసెస్, సారీ ఫోకై. అది వర్టిసెస్. 4th one వర్టిసెస్ ఏంటి? వర్టిసెస్ = 0 + h, ± B ± B + K ± B + K. 0 + h అంతా 1,
ప్లస్ ఆర్ మైనస్ బి ఎంత, బి వచ్చేసి ఎంత వచ్చింది మనకి, బి 2 వచ్చిందా, 2 ప్లస్ కే ఎంత -1. బి వాల్యూ ఎంత మనకి, బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు B2 ఇది 1 ప్లస్ ఆర్ మైనస్ 2 -1. ఇవి వర్టిసెస్. అంటే 1, +2 తీసుకుంటే 1, 1 అండ్ 1, -3 ఇవి వర్టిసెస్. తర్వాత ఫిఫ్త్లో ఏం కావాలి, ఫిఫ్త్ ఫోకాయ్ అయిపోయింది, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఫిఫ్త్ది LLR లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 2a² b, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ఎంత, a√1, a² అంటే 1, a² 1 బై b ఎంత వచ్చింది 2, 2 క్యాన్సిల్ ఎంత 1 యూనిట్స్. బి వాల్యూ అంతా 2గా, బి వాల్యూ 2 కాబట్టి 1 యూనిట్. అండ్ మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 6, length of major axis, length of major axis is equal to major axis ఎంత అవుతుంది 2b, that is equal to 2 into 2, that is equal to 4 units. Seventh one, length of minor axis is equal to 2a, is equal to 2 into a ఎంత వచ్చింది √1, √1 నథింగ్ బట్ 1 కదా, √1 అంతా నథింగ్ బట్ 1 కదా. టూ ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్. ఏ వాల్యూ ఇక్కడ √1 అని వేసినట్టున్నారు, √1 నథింగ్ బట్ 1 కదా. √1 నథింగ్ బట్ ఎంత 1. మేజర్ యాక్సిస్ అయిపోయింది, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అయింది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్సెస్, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ కూడా ఎక్కడ ఉంటాయి మనకి. డైరెక్ట్రిసెస్ అంటే హారిజంటల్ లైన్స్కి ఈక్వేషన్ అంటే y ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, అంటే y ఈజ్ ఈక్వల్ టు అంటే y మైనస్ k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ b బై e. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, y మైనస్ ఆఫ్ -1 అంటే ఎంత +1, k వాల్యూ -1 కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ b అంతా 2 బై e అంతా √3/2, 2 పైకి వెళ్ళిపోతే 4, ఒకటి సరే ఓకే ఉండి ఒక్క 5 నిమిషాలు రికార్డింగ్ చేస్తున్నాను, ఒక్క నిమిషం పెట్టేస్తాను ఇప్పుడు. ఈ 2 పైకి వెళ్ళిపోతే 4 అవుద్ది. y + 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4/√3. ఎల్సిఎం చేసిన √3 ఎల్సిఎం చేసి ఈ +1 ఇటువైపు తీసుకెళ్ళిపోయి ఉండకండి, లేదంటే √3 ఇంటివైపు తీసుకొచ్చేసండి. √3 ఇంటివైపు తీసుకొస్తే √3y + √3 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4. ఇలా ఉంచుకుంటే సరిపోతుంది. దీని ఇటువైపు తీసుకొచ్చేసండి, లేదంటే √3
y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 మైనస్ √3. ఇది ఈక్వేషన్స్ ఆఫ్ ది డైరెక్ట్రిసెస్. ఓకేనా, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఇది క్వశ్చన్ నెంబర్ 4. ఓకే.